హలో గైస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మంచి మనసును మళ్ళోసారి చాటుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' సినిమా కోసం తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్ ను తిరిగి నిర్మాతకే ఇచ్చేశారు. నిర్మాత ఏఎం రత్నంను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తి అయ్యేందుకు సమయం ఎక్కువ కావడంతో నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకొని ఇలా చేసినట్లు సమాచారం. కాగా విఎఫ్ఎక్స్ వర్క్స్ స్లోగా జరుగుతుండడం వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. సో చూడండి గైస్, పవన్ కళ్యాణ్ గారు అయితే తన మంచి మనసును మళ్ళోసారి చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కారణంగా అయితే 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో అయితే పాల్గొనలేదు. దానికి కారణంగా అయితే మూవీ కంప్లీట్ అయ్యేదానికి చాలా టైం అయితే పట్టింది. సో దాన్ని బట్టి అయితే నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అయితే తను తీసుకున్న అడ్వాన్స్ 11 కోట్లు అయితే నిర్మాతకి తిరిగి ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా గ్రేట్ కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తన ఎలక్షన్స్ కారణంగానే 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వడం చాలా టైం పట్టింది. దాని వల్ల అయితే నిర్మాత లాస్ అవుతున్నాడు. అదే విధంగా ఆలస్యం కారణంగా అయితే నిర్మాత కొంచెం లాస్ లో ఉండొచ్చు అని అర్థం చేసుకొని నిర్మాతను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు తిరిగి నిర్మాతకే ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా 'హరిహర వీరమల్లు' మూవీ సంబంధించిన రిలీజ్ చూసుకున్నట్లయితే జూన్ 12న రిలీజ్ అవ్వాల్సి ఉండే. కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా స్లోగా అవ్వడంతో, అదే విధంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో జూన్ 12న రిలీజ్ అవ్వాల్సిన 'హరిహర వీరమల్లు' మూవీ మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే మూవీ టీమ్ అయితే ఇంకా స్పందించలేదు. ఇంకా సినిమాకి సంబంధించి ట్రైలర్ అయితే రాలేదు. అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి అయితే ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మూవీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే జూలై 4థ్ లేదా జూలై 10థ్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లయితే సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా బడ్జెట్ తో అయితే ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.